రాత్రి 12 గంటలు దాటింది. చౌటుపల్లి గ్రామం మొత్తం నిద్రలో మునిగిపోయింది. కాని ఆ కొండపై నిలబడి ఉన్న ఒక దేవాలయం మాత్రం నిద్రపోలేదు. అసంపూర్తిగా నిలిచిపోయిన మహారాజగోపురం మొదటి అంతస్తు వరకు మాత్రమే నిర్మాణం పూర్తయి అక్కడే ఆగిపోయింది. గాలి బలంగా వీచినప్పుడల్లా ఆ అర్ధనిర్మిత గోపురం లోపల నుంచి వినిపించే శబ్దాలు గ్రామస్తుల గుండెల్లో ఒక తెలియని భయాన్ని నింపేవి. ఈ గోపురం పూర్తవుతుందా లేక శాశ్వతంగా ఇలాగే మిగిలిపోతుందా? చౌటుపల్లి శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయం సాధారణ దేవాలయం కాదు. అక్కడ ప్రతి రాయి వెనుక ఒక తపస్సు ఉంది, ప్రతి గోడ వెనుక ఒక యజ్ఞాగ్ని ఉంది, ప్రతి శివలింగం వెనుక ఒక ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. కానీ ఆ మహా ఆలయ నిర్మాణం వెనుక దాగి ఉన్న కథ చాలామందికి తెలియదు. ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, ముఖ్యంగా గంగాప్రసాద్ దీక్షితులు తమ జీవితాన్ని, సంపాదనను, సమయాన్ని, శ్వాసను కూడా ఆ దేవాలయానికి అంకితం చేశారు. నూతనంగా 3 గర్భాలయాలు నిర్మించబడ్డాయి, మహామండపం నిర్మించబడింది, ప్రహరీ గోడలు కట్టబడ్డాయి, యజ్ఞశాల నిర్మించబడింది, ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అన్నీ చూసిన గ్రామస్తులు ఇంత పెద్ద పని ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యపోయారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఆ నిర్మాణాల కోసం గంగాప్రసాద్ దీక్షితులు కూడబెట్టుకున్న ప్రతి రూపాయి ఖర్చయిపోయింది. ఇదే సమయంలో ఒకదాని తర్వాత ఒకటి మహాయాగాలు ప్రారంభమయ్యాయి. శతచండీ యాగం, మహారుద్రయాగం, చతుర్వేద యాగం, 1,00,000 ప్రత్యంగిరా మహాయాగం, 1,00,000 అయ్యప్ప ప్రీతి ధర్మశాస్త్ర మహాయాగం, ఇలా దాదాపు 14 మహాయాగాలు. ఆ యాగాల సమయంలో వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించబడింది. రోజు ధూపం, దీపం, నైవేద్యం, దేవాలయ నిర్వహణ అన్నీ కలిసి ఖర్చులు కొండలా పెరిగిపోయాయి. ఒకరోజు ఆలయ ఖజానాలో చివరి నాణెం కూడా ఖర్చయిపోయింది. అప్పుడు మొదలైంది అసలు పరీక్ష. మహారాజగోపురం అర్ధాంతరంగా ఆగిపోయింది. కూలీలు వెళ్ళిపోయారు. రాళ్ళు అలాగే పడి ఉన్నాయి. చెక్కల మేడలు వర్షంలో తడుస్తున్నాయి. రాత్రిళ్ళు గాలి వీచినప్పుడు ఆ గోపురం వైపు చూడటానికే కొంతమంది భయపడేవారు. గంగాప్రసాద్ దీక్షితులు రోజూ గోపురం ముందు నిలబడి ఒకే ప్రశ్న అడిగేవారు: పరమశివ, ఇక ఎలా? ఆ సమయంలో ఆయనకు తోడుగా నిలిచింది ఒక మహత్తరమైన వ్యక్తి, తాత హనుమండ్లు పంతులు గారు. గంగాప్రసాద్ దీక్షితులు ఒకరోజు బాధతో ఆయన దగ్గరకు వెళ్ళి, నిధులు సేకరించాలి, లేకపోతే గోపురం పూర్తి కాదు అని చెప్పారు. అప్పుడు తాత హనుమండ్లు పంతులు గారు ఊహించని మాట చెప్పారు: చందాలు అడగకండి, మనం ఉంటున్న ఇల్లు అమ్ముదాం, అయినా గోపురం పూర్తి చేద్దాం. ఆ మాట విన్న క్షణం గంగాప్రసాద్ దీక్షితుల హృదయం కంపించింది. ఒకవైపు దేవాలయం, మరోవైపు కుటుంబం, ఒకవైపు శివసేవ, మరోవైపు జీవిత భద్రత. ఆయన మనస్సు 2 దారుల మధ్య చిక్కుకుంది. రోజులు గడుస్తున్నాయి, కానీ నిర్ణయం మాత్రం రాలేదు. అంతలో గ్రామంలో పుకార్లు మొదలయ్యాయి. గోపురం ఇక పూర్తి కాదు, దేవాలయానికి దోషం వచ్చింది, అంత పెద్ద నిర్మాణం వాళ్ళ వల్ల కాదు. ఇలాంటి మాటలు గంగాప్రసాద్ దీక్షితుల చెవుల్లో నిప్పుల్లా పడేవి. కానీ ఆయన బయటికి ఏమాత్రం స్పందించలేదు. ప్రతి రాత్రి దేవాలయంలో ఒంటరిగా కూర్చుని పంచాక్షరి మంత్రం జపించేవారు. ఓం నమః శివాయ. ఆ మంత్రం ఆయన శ్వాసగా మారిపోయింది. తమ గురువుల మాట ఆయన మనసులో ప్రతిధ్వనించేది. సాధనాత్ సాధ్యతే సర్వం, అంటే సాధనతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఆ మాటను జీవితంగా మార్చుకున్న గంగాప్రసాద్ దీక్షితులు ఒక భయంకరమైన దీక్ష ప్రారంభించారు. 1 సంవత్సరం పాటు అన్నం తినడం మానేశారు. కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ రోజూ శివసాధనలో మునిగిపోయారు. గ్రామస్తులు ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. రోజురోజుకు ఆయన శరీరం క్షీణిస్తోంది, కానీ కళ్ళలోని ఆధ్యాత్మిక జ్వాల మాత్రం మరింత పెరుగుతోంది. రాత్రిళ్ళు ఆలయంలో నుంచి వినిపించే మంత్రోచ్చారణలు గ్రామాన్ని కంపింపజేసేవి.
ఆయన లక్ష్యం ఒక్కటి, శివుని కృప. పంచాక్షరి మహామంత్రాన్ని 1,000,000 సార్లు జపించాలని సంకల్పించారు. ఒక మనిషి ఒక అసంపూర్తి గోపురం ముందు నిలబడి దేవునితో యుద్ధం చేస్తున్నట్టుగా సాధన చేశాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఒక రాత్రి గంగాప్రసాద్ దీక్షితులు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగులోంచి ఒక దివ్య మూర్తి బయటకొచ్చారు. అది శ్రీ మహాగణపతి స్వామి. వారి ముఖంలో చిరునవ్వు, కానీ కళ్ళలో ఒక ఆవేదన. ఆయన గంగాప్రసాద్ దీక్షితుల వైపు చూసి ఇలా అన్నారు: చిన్నప్పటి నుంచి నువ్వు నా మట్టి విగ్రహాలు తయారు చేసి నన్ను పూజించేవాడివి. ఇప్పుడు అందరికీ గుడులు కట్టిస్తున్నావు, కానీ నన్ను మర్చిపోయావు. నాకు కూడా ఒక ఆలయం కట్టించు. అంతే, ఆ దివ్య రూపం ఒక్కసారిగా మాయమైంది. గంగాప్రసాద్ దీక్షితులు ఒక్కసారిగా లేచిపోయారు. చెమటలు పట్టాయి, గుండె బలంగా కొట్టుకుంటోంది. అదే రాత్రి పరిగెట్టుకుంటూ తాత హన్మండ్లు పంతులు గారి దగ్గరకు వెళ్ళారు. కలలో జరిగిన ప్రతి విషయం చెప్పారు. ఆ మాటలు విన్న తాతగారు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే అది సాధారణ కల కాదు, దైవ సంకేతం. దైవ సంకేతం. ఆ రోజు నుంచి గంగాప్రసాద్ దీక్షితులు మరింత తీవ్రమైన సాధన ప్రారంభించారు. శివకోటి జపం, ధ్యానం, యాగాలు, ఉపవాసాలు. అలా రోజులు గడుస్తున్నాయి. అప్పుడు శ్రావణ మాసం వచ్చింది. మొదటి సోమవారం. ఆ రోజు వాతావరణం విచిత్రంగా ఉంది. మేఘాలు నల్లగా కమ్ముకున్నాయి. గాలి గట్టిగా వీచుతోంది. సాయంత్రం సమయంలో హిమాలయ ప్రాంతం నుంచి వచ్చినట్టుగా కనిపించే కొంతమంది అఘోర సాధువులు ఆలయానికి చేరుకున్నారు. వారి రూపం చూసి గ్రామస్తులు భయపడ్డారు. శరీరమంతా విభూతి, జటాజూటం, కళ్ళల్లో ఒక భయంకరమైన కాంతి. వారు నేరుగా గంగాప్రసాద్ దీక్షితుల దగ్గరకు వచ్చారు. ఏ మాట మాట్లాడకుండా వారి చేతిలో ఒక అన్నం ముద్ద పెట్టారు. అంతే, వెంటనే వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. గంగాప్రసాద్ దీక్షితులు కంగారు పడ్డారు. ఆ సాధువులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఆ అన్నం ఇచ్చారు? ఎవ్వరికీ సమాధానం లేదు. ఆయన వెంటనే ఇంటికి వెళ్ళి తన భార్య భువనకు ఈ విషయం చెప్పారు. ఆమె ఆ అన్నాన్ని భక్తితో ప్రసాదంగా భావించింది. అప్పటి వరకు సంవత్సరం పాటు అన్నం ముట్టని గంగాప్రసాద్ దీక్షితులు ఆ రోజు నుంచి మళ్ళీ అన్నం తినడం ప్రారంభించారు. అది కేవలం అన్నం కాదు, దైవ ఆజ్ఞ, దైవ అనుగ్రహం. అదే సమయంలో మరో అద్భుతం జరిగింది. ఇందూరులో ఉన్న వారి ప్లాటు అమ్ముడయింది. అనూహ్యంగా మంచి ధర వచ్చింది. ఆ డబ్బుతో వెంటనే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో అనేక ప్రాంతాల నుంచి ఆహ్వానాలు రావడం మొదలైంది. దుబాయ్లో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించమని పిలుపు వచ్చింది. శ్రీనివాస కళ్యాణం కోసం ఆహ్వానం వచ్చింది. ఆ డబ్బుతో వెంటనే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో అనేక ప్రాంతాల నుంచి ఆహ్వానాలు రావడం మొదలైంది. దుబాయ్లో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించమని పిలుపు వచ్చింది. శ్రీనివాస కళ్యాణం కోసం ఆహ్వానం వచ్చింది. పుట్టపర్తిలో విశ్వ ప్రపంచ శాంతి మహాయాగానికి ఆహ్వానం వచ్చింది. చాలా గ్రామాల్లో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలకు పిలుపులు వచ్చాయి. గంగాప్రసాద్ దీక్షితుల పేరు నెమ్మదిగా వ్యాపిస్తోంది. ఆయన చేసే ప్రతి కార్యక్రమం విజయవంతమవుతోంది. అయితే ఆయన మనసులో మాత్రం ఒక్క కోరిక మాత్రమే ఉంది. శ్రీ కోటిలింగేశ్వర స్వామి మహారాజగోపురం పూర్తవ్వాలి. ఆ సమయంలో జరిగిన మరో ఆశ్చర్యకరమైన విషయం, ఆయనకు 2 సార్లు ముఖ్యమంత్రి అవార్డులు రావడం. అది కేవలం పురస్కారం కాదు, ఆయన చేసిన సేవకు వచ్చిన దైవ గుర్తింపు. అక్కడి నుంచి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎక్కడి నుంచో నిధులు రావడం మొదలైంది. ఆలయ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కూలీలు తిరిగి వచ్చారు. రాళ్లపై మళ్లీ చెక్కు శబ్దాలు వినిపించాయి. అసంపూర్తిగా నిలిచిన గోపురం నెమ్మదిగా ఆకాశాన్ని తాకడం ప్రారంభించింది.
గ్రామస్తులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇది నిజంగానే జరుగుతోందా? అవును, 1 సంవత్సరం పాటు ఆగిపోయిన పని ఇప్పుడు దివ్యశక్తి నడిపిస్తున్నట్టుగా వేగంగా సాగుతోంది. రోజు రోజుకు గోపురం ఎత్తు పెరుగుతోంది. గాలి వీచినప్పుడు ఇప్పుడు భయం కాదు, భక్తి కలుగుతోంది. అంతలో ప్రతిష్ఠా మహోత్సవాల సమయం వచ్చింది. శ్రీ లక్ష్మీ గణపతి ప్రతిష్ఠ, శ్రీ కోటిలింగేశ్వర స్వామి మహారాజగోపుర ప్రతిష్ఠ. ఆ కార్యక్రమాలు సాధారణంగా జరగలేదు. శ్రీ 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 జగద్గురువులు శంకరాచార్యులు, శ్రీ విద్యారణ్య భారతీ మహాస్వామి హంపి పీఠాధిపతి మరియు శ్రీ 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 సకలాది గురువులు మాధవానంద సరస్వతి మహాస్వామి బసవ కళ్యాణి పీఠాధిపతి. ఈ 2 మహాస్వాముల సమక్షంలో ఆ ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆ రోజు చౌటుపల్లి గ్రామం ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలా మారిపోయింది. వేలాది మంది భక్తులు చేరుకున్నారు. ఘంటానాదాలు, వేదఘోషలు, హారతుల వెలుగులు. మహారాజగోపురం ముందు నిలబడి ఉన్న గంగాప్రసాద్ దీక్షితుల కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి. ఎందుకంటే అది కేవలం ఒక గోపురం కాదు, అది తపస్సుతో నిర్మించిన అద్భుతం. అది భక్తితో గెలిచిన యుద్ధం. అది ఒక మనిషి విశ్వాసం, దేవుడిని కదిలించిన కథ. ఆ గోపురం మొదటి అంతస్తు వద్ద ఆగిపోయిన రోజు చాలామంది అది అసాధ్యం అనుకున్నారు. కానీ ఒక్క మనిషి మాత్రం వెనక్కి తగ్గలేదు. అన్నం మానేశాడు, నిద్ర మానేశాడు, ప్రపంచాన్ని మర్చిపోయాడు. కానీ శివుణ్ణి మాత్రం మర్చిపోలేదు. అందుకే ఈరోజు కూడా చౌటుపల్లి శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిన వారు ఆ మహారాజగోపురం వైపు చూస్తూ ఒక మాట తప్పకుండా చెబుతారు: ఇది రాళ్లతో కట్టిన గోపురం కాదు, ఇది విశ్వాసంతో నిర్మించిన మహాచరిత్ర.